ఇవాటి నుంచి 15 వరకు కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో మెస్సీ పర్యటించనున్నారు. కోల్కతా, హైదరాబాద్ లో చారిటీ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చారు రాహుల్ గాంధీ. మెస్సీతో ఆడే ఫుట్బాల్ చూసేందుకు రాహుల్ ను సీఎం రేవంత్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. రాత్రి 7:30కు ఉప్పల్ స్టేడియానికి రానున్నారు రాహుల్ గాంధీ. రైట్, ఒకసారి ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ అలాగే పోలీస్ భద్రతపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సదానందం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సదా, ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ పై అప్డేట్స్ ఏంటి, భద్రత ఎలా ఏర్పాటు చేశారు? చంద్రిక, మరి కాసేపట్లో ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియంలో మెస్సీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ జరగనుంది, ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. మరి కాసేపట్లో ఇక్కడికి లయోనెల్ మెస్సీ, ఫుట్బాల్ ఐకాన్ లయోనెల్ మెస్సీ రానున్నాడు. సో దీనికోసం పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఒక్కరొక్కరు ఫ్యాన్స్ అంతా కూడా క్యూ లైన్లో నిలబడుతూ లోపలికి వెళ్తున్నారు. సో వాళ్ళకు ఇచ్చినటువంటి పాసులకు అనుగుణంగానే లోపలికి వెళ్తున్నారు. పాసులు లేని వారు ఎవరు కూడా రావద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పడంతో ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు. సో యాక్చువల్గా ఇటు కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు యాక్చువల్గా 3,000 మందితోటి మాత్రమే ముందు భద్రత చేసిన, ఆ తర్వాత పూర్తిగా భద్రత పెంచారు. సో దీంతో మరొక 500 మందిని ఇక్కడికి పిలిపించి సో పోలీసులు భద్రత అయితే మరింత పెంచారని చెప్పుకోవచ్చు. సో దీంతో ఇక్కడ ఫుల్ ప్యాక్డ్గా ఎలాంటి ఇబ్బంది లేకుండానైతే చర్యలు తీసుకుంటున్నారు. సో ఇంతకుముందుకు అనుకున్నట్లుగా కాకుండా సో రివైజ్డ్ షెడ్యూల్ ఒకటి ఇచ్చారు. సో ఈరోజు ఇప్పుడు 6 o'clockకి మ్యూజిక్ కాన్సర్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ 7:50కి మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ 8 o'clock 6 minutesకి సీఎం లోపలికి చేరుకుంటారు. 8 o'clock 7 minutesకి లయోనెల్ మెస్సీ లోపలికి పిచ్ పైకి వస్తారు. ఆ తర్వాత 8:10కి మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. 8:11కి లయోనెల్ మెస్సీ అండ్ హానరబుల్ సీఎం విత్ బాల్ తోటి మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత 8:13కి షూట్అవుట్ ఉంటుంది. సో ఆ తర్వాత క్యూ ఎంట్రీ రాహుల్ గాంధీ కూడా గ్రౌండ్లోకి వస్తారు. సో ఆ తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది. సో ఇట్లా లయోనెల్ మెస్సీ ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 hour టైం ఇక్కడ స్పెండ్ చేసేలాగా చూస్తున్నారు. ఎందుకంటే మనం కోల్కతాలో చూసాం కదా, సో అక్కడ కొంత ఇబ్బంది కావడంతో సో ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? सर नाकू तेलुगु राधू पर मेसी बिग फैन सर। कहाँ से आए? मैं उड़ीसा से सर। उड़ीसा से इधर? यस सर, मैच देखने आया, हमको बुक किया था टिकट। तो अभी मेसी आ रहा है इंडिया में पहली बार, तो बहुत अच्छा लग रहा है। अभी एकदम फुल फोकस के साथ है हम कि एक बार मेसी आए, मैच देख के जाएंगे, तो बहुत उत्साह के साथ आए हैं। पहला बार देख रहे हैं ना मेसी को, कैसे लग रहा है आपको? बहुत अच्छा लग रहा है सर। अभी बस एक बार मिल जाए फोटो वोटो कुछ भी दिखने को मिले तो बहुत अच्छा लग रहा है। आप कहाँ से भाई? मैं बरेली उत्तर प्रदेश से। उत्तर प्रदेश से? हाँ, सिर्फ मेसी के लिए। मेसी के लिए? हाँ, ओनली मेसी। तो पहले बार देख रहे हैं ना, कैसे लग रहा है? बहुत ही अच्छा लग रहा है, बहुत एक्साइटेड हूँ इसीलिए तो आके बहुत ज़्यादा। कैसे है? और मैच भी और म्यूजिक कंसर्ट भी है? दोनों के लिए बहुत एक्साइटेड हूँ। मेन तो मेसी के लिए बहुत ज़्यादा एक्साइटेड हूँ, देखने मिल जाएगा एक बार इसीलिए కదా. సో కేవలం లోకల్ వాళ్ళే కాకుండా యూపీ అలాగే బరేలీ అక్కడక్కడి నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు. సో మరోవైపు ఇక్కడ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే అటు కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ రిపీట్ అవ్వకుండా ఉండేందుకు సో లయోనెల్ మెస్సీ కేవలం గేమ్ ఆడడం అలాగే పిల్లలతోటి ఇంటరాక్షన్ ఉంటుంది, పిల్లలకి ఫుట్బాల్ టిప్స్ నేర్పడం ఉంటుంది, ఆ తర్వాత ఫోటో షూట్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటుంది. సో 8 o'clockకి మెస్సీ ఇక్కడికి లోపలికి వచ్చి 9:15 వరకు ఇక్కడనే ఉంటున్నారు అంటూ కూడా ఇప్పటివరకు అధికారులు అయితే చెప్తున్నారు. ఒక రివైజ్డ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. సో ఒకవైపు అటు సైడు అక్కడ ఫలక్నామాలో ఈవెంట్ జరుగుతుంది. సో అక్కడ మీట్ అండ్ గ్రీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి చేరుకుంటారని చెప్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మెస్సీ ఫ్యానా? అవునండి. సో ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి. సో ఫస్ట్ టైం మెస్సీని చూస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? బాగా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాం, మొదటిసారి ఇండియాకి రావడం, అందుకే పాసెస్ తీసుకొని వెళ్తున్నాం. మామూలుగా ఫుట్బాల్ చూస్తారా మీరు? బాగానే చూస్తామండి. అర్జెంటీనా మెస్సీ ఫ్యానా? మెస్సీ ఫ్యాన్ అండి. రొనాల్డో ఫ్యానా? మెస్సీ ఫ్యానా? మెస్సీ, అందుకే కదా వేసుకొని వచ్చింది. సో డైరెక్ట్ గా చూడబోతున్నారు మ్యాచ్ లైవ్ లో. అంటే మనకి ఇండియాలో ఎక్కువగా ఫుట్బాల్ మ్యాచెస్ ఉండవు. సో ఎస్పెషల్లీ మళ్ళీ మెస్సీ కూడా వస్తున్నారు దీనికి. సో ఎట్లా ఉండబోతుంది? మీ ఫ్యామిలీతో వచ్చారా, ఫ్రెండ్స్ తో వచ్చారా, ఎట్లా ఉంది? ఇదిగో నా ఫ్రెండ్, బాగా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నా, తొందరగా వెళ్ళి చూద్దామని. అది
ఎస్ చూస్తున్నాం కదా. సో ఇక్కడికి ఫ్రెండ్స్ అలాగే కొంతమంది ఫ్యామిలీస్ తోటి ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో ఫుట్బాల్ ఆడడం తక్కువ, కానీ చూసే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు. సో అట్లాంటిది డైరెక్ట్గా మెస్సీనే, అంటే గ్లోబల్ ఫుట్బాల్ స్టార్ మెస్సీనే ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. సో ఇప్పుడు మరి కాసేపట్లో అంటే 6 o'clockకి మ్యూజిక్ కన్సర్ట్ అనేది స్టార్ట్ అయిపోతుందని అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత 7:50కి మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో 8:06కి అప్పుడు డైరెక్ట్గా మెస్సీ అండ్ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ఆన్ ఫీల్డ్లోకి వచ్చి వాళ్ళకు 5 minutes పాటు ఆడతారని చెప్తున్నారు. సో అనంతరం ఫోటోషూట్ ఉంటుంది, అలాగే ఫ్యాన్స్ని గ్రీట్ చేయడం ఉంటుంది, ఆ చిన్నపిల్లలకు టిప్స్ ఇవ్వడం ఉంటుంది. సో ఇదంతా కూడా మెస్సీ ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ చేస్తారు. కోల్కతా లాగా రిపీట్ అవ్వకుండా ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు అయితే చెప్తున్నారు. చంద్రిక.